స్టార్ట్ చేస్తున్నామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. ఇప్పుడు వరకు తోడుగునని వందనాలు. ఈ రోజు లెసన్ లోని మాకు తోడుగుండండి. మేము ఏ విషయాలు అయితే నేర్చుకోవాలో అవి చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసునామమున అడిగికొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఓకే అక్క. ఓకే దెన్. అనగనగా ఊర్లోని సన్నీ అనే ఒక అన్నయ్య ఉన్నాడు పిల్లలు. సన్నీ అన్నయ్య 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. సైకిల్ మీద స్కూల్ కి వెళ్తూ ఉండేవాడు అనమాట మన సన్నీ అన్నయ్య. అయితే ఒక రోజు సన్నీ అన్నయ్య సాయంత్రం స్కూల్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఆ లాక్ వేద్దామని, సైకిల్ కి లాక్ వేద్దామని కీస్ తీసినప్పుడు కీస్ లేవన్నమాట. అయ్యో కీస్ ఎక్కడికి వెళ్ళిపోయాయి అని చెప్పి బ్యాగ్ ఎతికాడు, ఇంటి చుట్టుపక్కల ఎతికాడు, ఎక్కడ దొరకలేదు నాన్న. అమ్మమ్మ మమ్మీ ఇద్దరు కూడా వచ్చి ఏమైనా ఏం ఎత్తుకుతున్నావు అంటే నా సైకిల్ కీస్ ఇలా పోయే మమ్మీ, ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా అని అంటే అమ్మమ్మ ఇంకా మమ్మీ కూడా ఇద్దరు ఇల్లంతా ఎతికారు కానీ సైకిల్ కీస్ ఎక్కడ దొరకట్లేదు అనమాట. దొరకకపోయేసరికి సన్నీ ఏమన్నాడంటే నేను స్కూల్కి వెళ్తాను, స్కూల్లో వెళ్ళి ఎత్తుకుతాను, అక్కడ దొరకచ్చు మేబీ అని చెప్పి స్కూల్కి వెళ్ళాడు పిల్లలు. గ్రౌండ్ ఎతికాడు, క్లాస్ రూమ్ లో ఎతికాడు, దొరకలేదు. చాలా బాధగా ఇంటికి రిటర్న్ వచ్చాడు. పిల్లలు మనకి కూడా వస్తువులు పోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఏదైనా రూమ్ లో పోతే అక్కడ రూమ్ లో ఎత్తుకుతాము, బయట పోతే కనుక ఫలానా ప్లే గ్రౌండ్ లో నేను పోగొట్టుకున్న, పార్క్ లో పోగొట్టుకున్నాని అక్కడికి వెళ్ళి ఎత్తుకుతాము. కొన్నిసార్లు రోడ్ మీద పోతే రోడ్స్ అన్ని కూడా ఎత్తుకుతుంటాం కదా, చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి. ఒకసారి నా ఇయర్ రింగ్ కూడా పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే పోయింది. ఇంకా తిరిగి వచ్చి ఆ రోడ్డు మీద మొత్తం ఎత్తే కానీ నా ఇయర్ రింగే దొరకలేదు. అది నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్ అయ్యేసరికి చాలా కష్టపడి ఎత్తే కానీ నాకు నా ఇయర్ రింగ్ దొరకలేదు. తీరా ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గరే ఇట్లా ఇంటి లోపల హాల్ లోనే పడిపోయింది అనమాట ఇయర్ రింగ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో పడిన ఇయర్ రింగ్ ని బయటకు వెళ్ళి ఎతికామని చెప్పి చాలా నవ్వుకున్నాం కూడా. మన అన్నయ్య కూడా ఇంకా అలాగా స్కూల్కి వెళ్ళి ఎత్తికాడు, అన్ని చేశాడు కానీ ఆ కీస్ దొరకకపోయేసరికి చాలా దిగులుగా ఇంటికి వచ్చి మమ్మీ దొరకలేదు అనంటే పర్వాలేదు నాన్న, ఫస్ట్ అయితే నువ్వు లోపలికి వచ్చి నీ వర్క్ చేసుకో, ప్రేయర్ చేద్దాంలే అని చెప్పి మమ్మీ లోపలి పిలిచి మరి అన్నయ్య ఫ్రెష్ అప్ అయ్యి హోంవర్క్ చేసుకుంటాడు అనమాట. మరి మన సన్నీ వాళ్ళ మమ్మీ ఇంకా అమ్మమ్మ ఇద్దరు కూడా చాలా ప్రార్థన పరులు అయ్యేసరికి మరి అమ్మమ్మ బెడ్రూమ్ డోర్ వేసుకొని చక్కగా రూమ్ లో నీళ్ళు ఆన్ చేసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసింది. యేసయ్యా ప్లీజ్ హెల్ప్ చేయవా, సన్నీ కీస్ దొరికేలాగా సహాయం చేసా అని ప్రేయర్ చేసినప్పుడు మరి అటు రీతిగానే మరి దొరుకుతుందేమో అని బామ్మగారు వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని వచ్చి షెల్ఫ్ అంతా ఎత్తుకుతున్నారు, ఇల్లంతా ఎత్తుకుతున్నారు కానీ ఎక్కడా కీస్ దొరకలేదన్నమాట. దొరకకపోయేసరికి ఫెయిత్ ఉంచి ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ చేస్తాడనని ఆ రోజు డిన్నర్ అయిపోయాక అందరు పడుకున్నారు పిల్లలు. మార్నింగ్ లేచిన వెంటనే సన్నీకి ఒక కల వచ్చింది అనమాట. అదేంటంటే తన సైకిల్ కీ చైన్ కి ఆ కాకి లాకెట్ అనేది ఉంది పిల్లలు. అయితే ఇదేంటబ్బా విచిత్రంగా ఉంది కళ అని మమ్మీకి గబగబా వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు స్కూల్ కదా నాన్న, నేను ప్రేయర్ చేసి సాయంత్రం చెప్తా, నువ్వు ఫస్ట్ అయితే అర్జెంట్ గా వెళ్ళి స్కూల్ కి రెడీ అయిపో అనగానే మన సన్నీ అన్నయ్య కూడా పట్టించుకోకుండా వెళ్ళి రెడీ అయ్యారు పిల్లలు. మన అమ్మమ్మ కూడా సన్నీ అన్నయ్యకి హెల్ప్ చేస్తూ అలాగా తన షూస్ పాలిష్ చేద్దామని డోర్ తెరిచేటప్పటికి పిల్లలు అలా డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక చిన్ని కాకి పడిపోయింది అనమాట, వాలి పడిపోయింది అనమాట. అయితే వెంటనే అమ్మమ్మ గారు వెంటనే దాని దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం పడిపోయింది అని ఇలా పట్టుకున్నామనే లోపు అది ఠంగమని నోరు తెచ్చింది పిల్లలు. నోరు తెచ్చేసేసి అదేంటి అని ఇలా చూసేటప్పటికి దాని నోట్లో ఒక కీ ఉంది పిల్లలు. వెంటనే బామ్మగారు ఆ కీ పట్టుకోగానే కాకి ఎగిరిపోయింది అనమాట. అరే ఈ కీ మన సన్నీ సైకిల్ కీస్ లా ఉన్నాయి, వెళ్ళి ఒకసారి సన్నీని అడుగుదాం అని చెప్పి తన కళ్ళద్దాలు ఎత్తుక్కొని వెళ్ళి దాన్ని పరిశీలించి అవును సన్నీ ఇది నీ సైకిల్ కీస్ అన్నా అనగానే అవునమ్మా ఇది నా సైకిల్ కీస్, ఎక్కడ దొరికిందని అంటే అన్న ఈ షూస్ పాలిష్ చేద్దాం అనుకునేటప్పుడు ఆ డోర్ ఓపెన్ చేయగానే నాకు కాకి చచ్చిపోయినట్టు పడిపోయి ఉంది అక్కడ, దాన్ని అలా తీసుకుందాము అనుకునే లోపు అలా నోరు ఓపెన్ చేసింది, దాని నోట్లో కీ దొరికిందని అంటే అమ్మమ్మ పొద్దున్న కలపడ్డది నా సైకిల్ కీకి ఈ కాకి కీచైన్ అన్నట్టు దాని మీనింగ్ ఇదేనేమో అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా దేవుణ్ణి స్తుతించారు పిల్లలు. నిజమే కదా పిల్లలు, అన్నయ్య మరి కీస్ దొరకడానికి దేవుడు ఎవరిని హెల్ప్ గా పంపించాడు? కాకిని పంపించాడు. అవును, కాకి అనగానే మీ అందరికి ఎవరు గుర్తొస్తారు బైబిల్లో? ఏలియా ప్రవక్త. వెరీ గుడ్. అవును, ఏలియా గారు అహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి మరి ఇంకా వర్షం పడదు అని ప్రొఫెసీ చెప్పినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు దేవుడు ఏలియా గారిని ఆపి నువ్వు వాగు దగ్గరికి వెళ్ళి మరి ఉండు, ఆ వాగు దగ్గర నేను నీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తా, అది కూడా ఎవరి ద్వారా అంటే కాకుల ద్వారానా? కాకులు గుణం చాలా డర్టీ గుణం తెలుసా పిల్లలు మీకు? ఎందుకంటే కాకులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లడ్డు కట్టుకొని కూర్చోండి, ఇక్కడ నాకు బాగా కాకులు ఎక్కున్నాయి, టపక్కుమని వచ్చి ఆ లడ్డూలు లాక్కొని వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే అవి ఎవరికి ఇచ్చే గుణం వాటికి ఉండదు కానీ అందరి దగ్గర నుంచి లాక్కునే గుణం బాగా కాకులకు.
అలాంటి కాకుల్ని వాడుకుంటాడా? మేబీ మనం ఉంటే కనుక డౌట్ పడే ఉంటాం, కానీ ఏలియా గారు డౌట్ పడలేదన్న. దేవుడు చెప్పినట్టే ఇలా వాగు దగ్గర కూర్చున్నప్పుడు మార్నింగ్ లేవగానే కాకులు వచ్చి అంకుల్ కి బ్రెడ్ అండ్ మీట్ ఏవి కూడా అవి లాక్కోకుండా మంచిగా అంకుల్ కి తెచ్చిచ్చేవన్నమాట. చూసారా పిల్లలు, దేవుడు మాట మీద విశ్వాసం ఉంచి మనము దేవుడికి లోబడినప్పుడు మరి మనం ఆశీర్వాదం పొందుకుంటాం అన్న. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు మనకు అసాధ్యము అని అనిపించవచ్చు, కానీ అది అసాధ్యం అయినప్పటికీ దేవుడు మాటను బట్టి మనము నడిచినప్పుడు, విశ్వసించినప్పుడు, ఎస్పెషల్లీ గాడ్ మీద మనం ఫెయిత్ ఉంచాలి. దేవుడిని అన్నిటికంటే మనం విశ్వసించినప్పుడు, చూసారా ఏలియా గారు ఆ కరువు కాలంలోని దేవుడు ఏలియా గారికి ఏది అవసరమో ప్రతిదీ దయచేశాడు. అది అసాధ్యమై ఉండొచ్చు, కాకోలం బుద్ధి వేరేదే అయి ఉండొచ్చు, కానీ మీరు విశ్వసిస్తున్న దేవుడికి అసాధ్యమైంది ఇది లేదు. మేబీ అది మనకు అసాధ్యమేమో, ఫెయిత్ తో మాత్రమే మనము మన నీడ్స్ అన్నిటిని కూడా దేవుడి దగ్గర నుంచి పొందుకోగలం. మరి ఈ రోజు నుంచి విశ్వాసంతో ప్రార్థన చేద్దాము, విశ్వాసంతో దేవుడి మాటలు నమ్ముదాం నాన్న. ఈ రోజు మీకు ఎలాంటి అవసరం ఉన్నా, లేకపోతే నేను చెయ్యలేను అని మీరు అనుకుంటున్నారేమో, మేబీ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ నాన్న. దేవుడికి అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు. కాబట్టి దేవుడి దగ్గరకు వద్దాము. అది ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు, కాకులు ఇంపాసిబుల్, ఎందుకంటే వాళ్ళ గుణం అలాంటిది కాదు. వాళ్ళు సహాయం చేస్తారో లేదో కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళది లాక్కునే గుణం. కానీ మీరు ఫెయిత్ దేవుడి మీద ఉంచినప్పుడు, మీ ఫెయిత్ అనేది దేవుడి మీద ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ కాకుల్ని కూడా మీకు హెల్ప్ చేయడానికి పంపిస్తాడు. నుంచి మీరు ప్రేయర్ చేసినప్పుడు మీరు ఏమని ప్రేయర్ చేయాలో తెలుసా పిల్లలు? ఏమని బిలీవ్ చేయాలో తెలుసా? దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు, నేను ఖచ్చితంగా చేయగలను, బికాజ్ దేవుడు నాకు సహాయము చేస్తాడు. పిల్లలు, బైబిల్లో ఈ వర్స్ లేదా ఆవగింజంత విశ్వాసం ఉంటే పెద్ద కొండ కూడా పక్కకు అని వెళ్ళిపోతుందంట. అంటే ఈరోజు మీకు విశ్వాసం ఉంటే చాలన్న, ఎవరి మీద? ఆ దేవుడి మీద. కాబట్టి ఆ ఫెయిత్ తో మనం దేవుడి సన్నిధిలో ప్రేయర్ చేసినప్పుడు, ఇందాక సన్నీ అన్నయ్యకి ఎలాగైతే హెల్ప్ వచ్చిందో, ఏలియా గారు దేవుడి మాటలను బట్టి విశ్వాసంతో వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే కాకుల ద్వారా మరి ఆయనకి సహాయం వచ్చిందో, ఈ రోజు మనం కూడా ఫెయిత్ తో ప్రేయర్ చేస్తే, సాధ్యమైన దేవుడు మన తోడు ఉంటే మనకి ఇంకేమైనా ఉందా పిల్లలు? గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ విల్ హెల్ప్ us and will provide us ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. మరొక చిన్ని ప్రేయర్ చేసుకుందామా? ఏసైనా ఫెయిత్ ఇవ్వని ప్రేయర్ చేసుకుందామా పిల్లలు? స్తోత్రం తండ్రి, స్తోత్రం ఏసయ్య, నిజమే ప్రభా, మాకు అత్యధికమైన విశ్వాసాన్ని దయచేయండి. విశ్వాసంతో నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. చాలా సార్లు అసాధ్యము అని మాకు అనిపించవచ్చు, కానీ దేవా అది నీకు అసాధ్యము కాదు అని మేము విశ్వసించి నిన్ను అడిగి అది మేము పొందుకుంటున్నామని నమ్మడానికి మాకు అత్యధికమైన విశ్వాసాన్ని దయచేయమని, ఈ చిన్న బిడ్డలను ప్రార్థనను ఆలకించమని, మా ప్రార్థనలకు జవాబు తెచ్చమని, మా అవసరతలన్నీ కూడా తీర్చమని, మరి దేవా సమస్త మహిమా ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుడనే శ్రమను అడగనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం పిల్లలు? మెమరీ వర్డ్స్ నేర్చుకున్నామా? మార్క్ చాప్టర్ 11 verse 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్క్ చాప్టర్ 11 verse 24. మరి పిల్లలు నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాము. బాయ్.